క్రైస్తవుడు కాదు. ఐఎమ్ నాట్ అండ్ నాన్ క్రిస్టియన్. నేను క్రైస్తవుడు కాదు. నాకు అసలు యేసు ప్రభు గురించి తెలియదు. నేను ఒక తరాతని ఒక విశ్వాసమైన ఒక బ్రాహ్మణుడితో జన్మించిన వాడిని. వర్గానికి వర్గానికి మేము బ్రాహ్మణం. నా తెలుగు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను బహుశా. గమనించండి. అయితే మాది సొంత ఊరు తిరుపతి. తిరుపతిలో మా నాన్నగారు అనగా తిరుమల దేవస్థానంలో పనిచేస్తుంటారు. ఏమండి? కనుక మా నాన్నగారు కొండపై పనిచేస్తుంటారు. మా అమ్మగారు టీచరు, నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు, నేను చెట్ట చివరవాణి. నేను కూడా మరి 4 వేదాలు నేర్చుకున్నాను. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్ణ వేదం. ఈ 4 వేదాలు నేర్చుకొని నేను దేవస్థానంలో అర్చకత్వం చేసేవాడిని. అయితే ఇలా ఉంటున్న సమయంలో ఒక 7 సంవత్సరాల అబ్బాయి నాకు యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. గమనించండి. అయితే ఆ అబ్బాయి యేసు ప్రభువుని గురించి ఏం చెప్పాడంటే, యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడగలిగిన వాడు. పంతులు గారు ఖచ్చితంగా దేవుడు మీతో కూడా మాట్లాడతాడన్నాడు. వాస్తవానికి నేను ఒక నాస్తికుడిని, దేవుడు దయ్యం అంటే నమ్మేవాడిని కాదు. అలాంటిది ఆ అబ్బాయి చెప్పగానే ఆ అబ్బాయిని కసిరాను. గమనించండి. అయితే నాకు దేవుడు వద్దు, దయ్యం వద్దు, నీ గురించి వెళ్ళిపోవన్నాను. అయితే వాడు నాకు ఒక 2 మాటలు చెప్పి ఒక చిన్న కాగితం పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నెల 5 రోజులు అయిన తర్వాత నేను నా ఇంట్లోనే మరి 2 సార్లు ప్రభు స్వరాన్ని వినడం జరిగింది. దేవునికి మహిమ కలుగునగాక. గమనించండి. ఏమండి, పుట్టి పెరిగిన తర్వాత ఎవరు నాతో మాట్లాడగలిగిన దేవుడు భూమి మీద ఎవరైనా ఒకరు ఉన్నారు అంటే ఆయన పేరే ప్రభు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునగాక. సో ఈ విధంగా నేను ప్రభు స్వరాన్ని విని నేను రక్షించబడడం జరిగింది పిల్లారా. ఇప్పటికి ప్రభు నమ్ముకుని 20 ఏళ్ళు అయింది. కనుక గమనించిన పిల్లారా, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. గమనించండి. అంతేగాని యేసు ప్రభు నమ్ముకోని వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ పీపుల్ అనుకోకండి. అంటే వెనకబడిన జనాంగం, లేకపోతే మాలామాదిగ వాళ్ళు అనుకుంటారు. కాదు. ఏమండి, యేసు ప్రభు అనే మాట పలికేదానికి కూడా అర్హత లేని మన జీవితంలో ప్రభు అర్హత ఇచ్చాడు. ఏమండి, కనుక ప్రభువుని ఏమండి స్మరించుకోవడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. కనుక ఈ విధంగా నేను రక్షించబడడం జరిగింది. ఒకప్పుడు ఊళ్ళో పంతులు గారిని, ఇప్పుడు పాస్టర్ గారిని విశాఖపట్నంలో మేము ఉంటున్నాం. దేవుడి చిన్ని మాటలు మనం వినుకృతియాలు తీర్చునుగాక. ఆమేన్. మరి ఇక్కడ చూస్తున్న ఈయన కూడా